వెల్కమ్ బ్యాక్. ఇక ప్రస్తుతం వైసీపీ నుండి మనతో మాట్లాడడానికి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఎలా చూస్తారు మీరు? నమ్మక ద్రోహంగా చూస్తారా, అసంతృప్తిగా చూస్తారా విజయసాయి రెడ్డి గారి నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. విజయసాయి రెడ్డి గారు ఆయన పార్టీ నుంచి విభేదించి ఆయన వ్యక్తిగత కారణాలతో ఆయన బయటికి వెళ్తున్నానని ఆయనే చెప్పారు. తర్వాత ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన చేసుకుంటున్నారు. ఎనీహౌ ఆయన ఒక స్వంతగా ఒక పార్టీ పెట్టుకొని ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముందుగా నా వ్యక్తిగతంగా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇక ఆయన ప్రభావం, ఆయన ఎంతవరకు ప్రభావం చూపించగలరు అనే దానికి వస్తే, వైసీపీ తరఫున వాళ్ళ దగ్గర ప్రభావం చూపిస్తారా, టీడీపీ దగ్గర ప్రభావం చూపిస్తారా, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయనకి ఎంత ఉంది, ఏం ప్రభావితం చూపిస్తారు అనే విషయాలు కనుక మనం గమనించి చూస్తే, ఈ మధ్య కాలంలో చాలా పార్టీలు మనం చూసాం. కేఏ పాల్ పార్టీ పెట్టాడు, జడా శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టాడు, విజయ్ కుమార్ పార్టీ పెట్టాడు, ఆ షర్మిల పార్టీ పెట్టింది, కవిత పార్టీ పెట్టింది. మరి ఇక్కడికి వచ్చేసరికి చిరంజీవి పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. వీటన్నిటితో పోల్చుకొని చూసినప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది ప్రజలకి, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవగాహన ఉన్నట్టే. కాకపోతే ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేస్తున్నాడు, నా అదృష్టం ఏందో నేను పరీక్షించుకుందామని, తప్పేం లేదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు, రాజకీయంగా ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే ఒక మాట చెప్తాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే, ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి, ప్రత్యామ్నాయ శక్తి ఏదన్నా ఉంది అంటే అది మా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ ప్రత్యామ్నాయం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అది వైఎస్ఆర్సీపీ లీడ్ చేస్తుంది. ఈ ఎవరైనా కానీ ఆ వైఎస్ఆర్సీపీతో కలిసి నడవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నా, సరైన సిద్ధాంతం లేకుండా, సరైన విధి విధానాలు లేకుండా, సరైన నాయకత్వం లేకుండా, సరైన ప్రవర్తన లేకుండా, సరైన హిస్టరీ లేకుండా రాజకీయ మనుగడ కొనసాగిద్దామని ఎవరనుకున్నా, విజయసాయి రెడ్డి కాదు, ఎవరనుకున్నా అది మనుగడ కొనసాగదు అనేది చరిత్ర చెప్తుంది, ప్రజెంట్ చెప్తుంది, ఫ్యూచర్ కూడా అదే చెప్తుంది. నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారి ప్రభావం మీడియాకు మాత్రమే పరిమితం అవుతుంది, ఉండకపోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.